పట్టణంలో ఆధ్యాత్మిక శోభాయాత్ర వైభవంగా జరిగింది. మేళతాళాలు, కోలాటం, భక్తి కీర్తనలతో ఈ యాత్రను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాలిగ్రామం మఠం ఆధ్వర్యంలో స్థానిక గంగానమ్మపేటలోని ది కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న ఆర్ధ చాతుర్మాస వ్రతదీక్ష మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పట్టణంలో కోలాహలంగా శోభాయాత్రను నిర్వహించారు. మేళతాళాలు, కోలాటం, భక్తి కీర్తనలతో యాత్ర కొనసాగింది. సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, పల్లిపోతు మురళీ మనోహర్, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, లోకనాథం, సాలిగ్రామ మఠం సభ్యులు, శ్రీ విద్యాపీఠం సభ్యులు, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని శోభాయాత్రను జయప్రదం చేశారు. సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సంస్కృతి విభాగం చైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చావలి భక్త బృందం ప్రదర్శించిన కోలాటం, భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. స్థానిక గంగానంపేటలోని కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నుండి అర్ధచాతుర్మాసం దీక్ష ముగింపు సందర్భంగా ఈ రోజున తెనాలి పురవీధుల్లో కోలాటంతో మహిళలు, భక్తి కీర్తనలు ఇవన్నీ కూడా తెనాలి వీధులన్నింటినీ కూడా అందరికీ కూడా దీని విశేషాన్ని తెలియపరుస్తున్నారు స్వామీజీ గారు. అందరూ కూడా రేపు పూర్ణావుతుంది, అందరూ వచ్చి కూడా పూర్ణావతిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.